నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ పేరుతో తన పార్టీని ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్గా ఉండగా అదే పేరుతో కవిత ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మన పార్టీ పేరు టీఆర్ఎస్. జై తెలంగాణ! జై టీఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! అయితే గతంలో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాగా కవిత పార్టీలో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన. చాలా కాలం నుండి కవిత కొత్త పార్టీపై అనేక వార్తలు వస్తుండగా పేరును మాత్రం ఆమె సీక్రెట్గా ఉంచారు. ఈ క్రమంలో చాలా పేర్లు వార్తల్లో వినిపించాయి. కానీ అవేవి కావు అంటూ టీఆర్ఎస్ పేరు ప్రకటించి బీఆర్ఎస్కు ఊహించని షాక్ ఇచ్చారు కవిత. ఇక కవితను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసిన తర్వాత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు రావడంతో ఆమె రేవంత్ వదిలిన బాణం అంటూ కూడా ప్రచారం జరిగింది. మరోవైపు కేసీఆరే కవితతో గేమ్ ఆడిస్తున్నారు అనే ప్రచారం కూడా జోరుగా వినిపించింది. కానీ కవిత మాత్రం పార్టీ ప్రకటన సమయంలో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మరియు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పై అయితే కవిత ఎవరు ఊహించని రేంజ్లో మండిపడ్డారు. తన స్పీచ్లో కేసీఆర్ను సైతం ఆమె వదలకపోవడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన, అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. కాదు, ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్, మన కేసీఆర్ కాదు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమరథం దారి తప్పిందంటూ కవిత మండిపడ్డారు. సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైందని, ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లైనా ప్రజల కలలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు, ఆయనో మరో మనిషి అంటూ మండిపడ్డారు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. కాదు, ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్, మన కేసీఆర్ కాదు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆయన రారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు కవిత. తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో వ్యక్తిగత స్వేచ్ఛ కరువైందని, ఎవరి ఫోన్ ఎవరు వింటున్నారో అనే భయంతో ప్రజలు బ్రతికారని, దారుణమైన నిఘా నీడలో తెలంగాణ మగ్గిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నానని, అమ్మతనంతో పనిచేస్తే బిడ్డలకు ఏ కష్టం వచ్చినా అడ్డుకోవచ్చని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు గర్వపడుతున్నా, కానీ ఆనాడు పాలించిన కుటుంబంలో భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చిన బీజేపీ ఎంపీపై కూడా ఆమె మండిపడ్డారు. మెడ మీద తలలేని ఎంపీలు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్రంలోని బీజేపీ బానిస ఎంపీలు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. తొలి ముఖ్యమంత్రి పాలనలో 10 ఏళ్లలో లక్షల కోట్లు ఖర్చు చేసి కేవలం 18 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందించారని విమర్శించారు. సింగరేణి అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతూ కార్మికుల పక్షాన పోరాడతానని హామీ ఇచ్చారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నయా హిట్లర్, కర్కోటకుడి పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు. ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, అటు బీఆర్ఎస్ అవినీతికి నిలయంగా మారిందని ఆరోపించారు. ఇక కవిత మొత్తం స్పీచ్లో ఆమె చెప్పిన పాంచజన్యం మేనిఫెస్టో అందరి దృష్టిని ఆకర్షించింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించినట్లుగా
కవిత కూడా 5 ప్రధాన అంశాలతో కూడిన పాంచజన్య మేనిఫెస్టోని ప్రకటించారు. మేనిఫెస్టోలో విద్య, వైద్యం, వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ప్రభుత్వ స్కూల్స్లోనే కాకుండా ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఏ రోగానికి అయినా ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా పూర్తి ఉచిత వైద్యం అందేలా చూస్తామన్నారు. రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేస్తూ వ్యవసాయానికి కూడా పెద్ద పీట వేస్తామని కవిత చెప్పారు. అదేవిధంగా ఉపాధి కోసం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. కవిత మొదటి నుండి చెబుతున్నట్టుగా అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సామాజిక న్యాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. కవిత ప్రకటించిన ఈ మేనిఫెస్టో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఇతర పార్టీల మేనిఫెస్టోలలో ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే ఉచిత విద్య ఉంటుంది, అది కామన్. ప్రైవేట్ స్కూళ్లలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. కానీ ప్రైవేటులోని ఉచిత విద్య ప్రకటించడం ఆమె పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా విద్య తర్వాత వైద్యం చాలా ముఖ్యమైంది. ప్రైవేటులో వైద్యానికి ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నా వాటికి పరిమితులు ఉన్నాయి. కాబట్టి ఉచిత వైద్యం ప్రకటించడం కూడా టీఆర్ఎస్కు మంచి బూస్ట్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం కూడా కవిత పార్టీకి మైలేజ్ తెచ్చిపెట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ హామీలను కవిత జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయితే ఆమె అనుకున్నట్టుగా సీఎం అవ్వడం కూడా పక్కా అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీఆర్ఎస్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.